అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. మనకు తెలిసిందే వినాయక చవితి వచ్చేస్తుంది, ఆ తర్వాత దసరా, ఆ తర్వాత మహాశివరాత్రి. అయితే ఈ సందర్భంగా చాలా చోట్ల ఏంటంటే వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని పెట్టడం, పందిరి వేయడం, కానీ అక్కడ ఎక్కువగా సినిమా పాటలు లాంటివి పెడుతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఎలా మెసులుకోవాలి, ఎలా ఉండాలి, ఆ సమయంలో ఎలాంటి పాటలు పాడాలి, ఇవన్నిటినీ మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ నేను ప్రత్యేకించి వీరి గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన వారే. మ్యూజిక్ టీచర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అట్లానే ఆయన ఆధ్యాత్మిక గాయకుడు తారక రామారావు గారు పడాల. అలానే మరొకరు కూడా ఉన్నారు మనతో పాటు, గాయకుడు ధీరజ్ చంద్ర గారు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి చెప్పగలేదు, అందరికీ తెలిసిన వ్యక్తే. వారెవరో కాదు, సీనియర్ ఆర్టిస్ట్, అలానే గాయకురాలు కూడాను. ఇక ఆవిడ విషయంలో మనందరికీ తెలియని మరొక కోణం ఉంది. అంటే ఆవిడ సోషల్ యాక్టివిస్ట్. ఆడవాళ్ళ విషయంలో ఏం జరిగినా ఆవిడ వస్తారు. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళకి కూడా సపోర్ట్గా నిలుస్తూ ఉంటారు. అండ్ ఆవిడలో తెలియని కోణం మరొకటి ఏదైనా ఉంది అంటే కనుక ఆవిడ హరికథ భాగవతాధారిణి. ఆవిడెవరో కాదు, పడాల కళ్యాణి గారు, అంటే కరాటే కళ్యాణి గారు. సో మరి సోదరులతో ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, ఎలా ఉన్నారు? మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, తారక రామారావు గారు, ఫస్ట్ మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నాన్నగారు హరికథ కళాకారులు, అలాగే మృదంగ విద్వాంసులు. సో వారి దగ్గర నుంచి మా ఇంట్లో అందరికి కూడా సంగీతం అలవాటైంది. మా అమ్మ పాడతారు. సో నాన్నగారు అలా మృదంగం వాయించడం, నాకు ఇంట్రెస్ట్ ఉండడం, నేను మృదంగం వాయిస్తూ ఉండడం. దాని తర్వాత మ్యూజిక్ కాలేజ్లో వెళ్ళిన తర్వాత మృదంగం నుంచి వోకల్కి జాయిన్ చేయడం, అక్కడ నుంచి వోకల్ పాడటం, అలా సంగీతం అలా నేపథ్యం అలా స్టార్ట్ అయింది. కుటుంబ నేపథ్యం నుండి ఈరోజు మీరు ఇలా వచ్చారు. అవును. సినిమాకి కూడా పాడుతుంటారు. అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ గీతాలు పాడారని మేము విన్నాము. సినిమాలకు కూడా మీరు పాడుతూ సినిమాలు మ్యూజిక్ చేశాను. పోలీస్ పాపారావు, జయంతి, తర్వాత కదా వాట్ నెక్స్ట్, ఇలాగా 8 సినిమాలు చేశాను. బ్యాక్గ్రౌండ్ దుర్గి అనే సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాకి నేను బ్యాక్గ్రౌండ్ చేసింది. ఆ తర్వాత అలా చేస్తున్నాను. ఇప్పుడు చిన్నజీర స్వామి వారు నాకు తెలుసు కదా, వారి పాటలు ఎక్కువ కంపోజ్ చేస్తూ వారి గాయకుడిగా ఉంటున్నాను అన్నమాట. నెక్స్ట్ చంద్ర గారు, ధీరజ్ చంద్ర గారు, ఎట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్? నా కెరియర్, మ్యూజిక్ కెరియర్ యాక్చువల్లీ అక్కకి అన్నయ్యకి నాకు చాలా వయసు తేడా ఉంది. చాలా లేట్గా పుట్టాను నేను ఇంట్లో. 22 years గ్యాప్. కానీ చూడడానికి అట్లా అనిపించలేదు. వీళ్ళిద్దరికన్నా నేను చిన్నగా ఉంటాను. అవును, కాకపోతే మీరే పెద్దవారని నాకు తెలుసు. ఫస్ట్ నేనే, సెకండ్, థర్డ్. సో చిన్నప్పుడు నాకు 6వ ఏట అన్నయ్య దగ్గర సంగీతం అభ్యసించడం స్టార్ట్ చేశాను. సో అన్నయ్య దగ్గర నేర్చుకుంటూ అన్నయ్యతో పాడుతూ, అన్నయ్యతో పాటు ప్రోగ్రామ్స్ వేరే చాలా స్టేజెస్లో ప్రోగ్రామ్స్ పాడుతూ అలా స్టేజ్ మీద పాడడం అలవాటైంది. తర్వాత అన్నయ్య రికార్డింగ్ స్టూడియోలో దగ్గర ఇప్పటికొక 500 సాంగ్స్ వరకు పాడుంటాను. సో అలా రికార్డింగ్ అలవాటు. సో అలా చేస్తూ నా డిగ్రీ తర్వాత ఎంఏ మ్యూజిక్ చేశాను. సో ఇప్పుడు ఎంఏ చేసి కంప్లీట్గా మ్యూజిక్ సైడ్లో ఉన్నాను. మొత్తం మీద కళాకారుల కుటుంబానికి చెందిన వీడు హరికథ కూడా నేర్చుకున్నాడు అమ్మ. నా శిష్యుడు కూడా హరికథ కూడా వచ్చు. వీడు కూడా ఇద్దరికి శిష్యులు. మా పెద్ద తమ్ముడు కూడా హరికథ వచ్చు. కాకపోతే నా శిష్యుడేం కాదు, కానీ చిన్నప్పుడు నా దగ్గర ఫస్ట్ చిన్న నేను ఇద్దరికి నేర్పాను. కానీ వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు సంగీతంలో, నేను మాత్రం అక్కడే ఉన్నాను. లేదమ్మా, మీరు చాలా చక్కగా పాడతారు పాటలు, అది మాకు మేము విన్నాం రీసెంట్ గా కూడా. సో మీరు అంటే ఒక కళాకారుల కుటుంబం నుండి వచ్చారు. ఒక విధంగా హరికథ అంటేనే అది నిజంగా ప్రత్యేకతను సంపాదించుకున్నది. ఈ నేపథ్యంలో మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? అసలు సినిమా వైపు అడుగులు పడాలని ఎందుకు అనిపించింది? నేను చిన్నప్పుడు విజయనగరం మాది. మేము పుట్టింది పెరిగింది అంతా శ్రీకాకుళంలో పుట్టాం మేము. వీడు ఒక్కడే విజయనగరంలో పుట్టాడు. మా ఇద్దరు శ్రీకాకుళం, మా తాతగారు ఊరు. తర్వాత విజయనగరంలో పెరిగాం. విజయనగరం సంగీత కళాశాల విజయనగరంలో, అక్కడ ఆ నేలపైనే ఉందంటారు రాజులు ఏలిన నగరం విద్యల నగరం విజయనగరం. ఘంటసాల గారు అక్కడే సంగీతం, ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్న సంగీత కళాశాలలో ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథ పితామహుడు ఫస్ట్ ప్రిన్సిపల్గా ఉన్న సంగీత కళాశాలలో మన ఘంటసాల గారికి తంబురా కూడా ఇచ్చారు ఆదిభట్ల వారు.
సో అలాంటి వారు సుశీలమ్మ గారు వీళ్ళందరూ నేర్చుకున్నారు. అలాంటి ప్రదేశంలో మేము పుట్టడం, మా నాన్నగారు ఆ సంగీత కళాశాలలో నేర్చుకోవడం మా అందరికీ ఆయన ద్వారా అది సంక్రమించింది. మా అమ్మగారు కూడా మంచి గాయకురాలు, ఆవిడ కూడా అద్భుతంగా పాడతారు. అమ్మ నాన్నే మాకు తొలి గురువులు మాకు అందరికీ. సో వారు అక్కడ విజయనగరంలో పుట్టిన ప్రతి రాయి రప్ప కూడా పాడుతుంది అంటారు, ఎందుకంటే ఆ నేలలో ఉంది అంటారు. అటువంటి విజయనగరంలో పుట్టిన మా అందరికీ సంగీతం మా ఇంట్లో ఉండడం వల్ల ఆ జీన్స్లో అందరికీ అలా వచ్చి అందరూ పాడగలిగాం, అందరం మాట్లాడగలం, అలా వచ్చేసిందమ్మా. సంగీతం అనేది అది అభ్యాసంతో వస్తుంది, దానికి పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే వస్తాయి. హరికథ కూడా అలాగే. నాన్నగారితో పాటుగా చిన్నప్పుడు ఆయన మృదంగం వాయిస్తున్నప్పుడు హరికథలు వినడానికి వెళ్ళేవాళ్ళం, మా తమ్ముడు నేను అంతా మా చిన్నతనంలో. అప్పుడు శృతి వేయడం, అందరికి శృతి పెట్టి ఉండేది. అప్పుడు హరికథలు వినడం వల్ల హరికథలు అవన్నీ కూడా అలా అలవడ్డాయి. యాక్చువల్లీ మీరు హరికథ అంటేనే మాకు అంటే మేము విన్నాము, కళ్యాణి గారి హరికథ చాలా బాగా చెప్తారు, చెప్తుంటే వింటూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కసారి మా కోసం మా ప్రేక్షకుల కోసం హరికథ చెప్పండి. నా హరికథ కన్నా ముందు వీళ్ళ పాటలతో మొదలైతే బాగుంటుందేమో. అయ్యో, వాళ్ళ పాటలు కూడా వినాయక చవితి సందర్భంగా మేము ఈ రోజు మీ తమ్ముళ్ళు ఇద్దరిని వదిలేదే లేదు. మీకు శ్రవణానందం అంటారు కదా, మంచి వీణుల విందు అంటారు కదా, అంటే చెవులకి కళ్ళకి కన్నుల విందు వీణుల విందు. అంటే కళ్ళకి చూడడానికి అందంగా చక్కగా మాట్లాడడానికి బాగున్నారు అంటారు. ఇప్పుడు నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు, ఎంత అందంగా, అలా అనమాట. అలాగే చెవులకు కూడా వీణుల విందు అనమాట. వీళ్ళిద్దరితో మొదలు పెట్టు, మధ్యలో పాడుతాను నేను హరికథ. ముందు వాళ్ళతోనే పాడించాలి. ముగ్గురు కళాకారులు ఉన్నారు కాబట్టి 3 కళలు ఉన్నాయి మా ముందు. మూడో శివుడికి 2 అంటే మూడో నేత్రం శివుడి దగ్గర ఉంటుంది. అలాగా 3 కాలాలు, అలాగా త్రినేత్రుడికి మేమందరం ఇష్టం అన్నట్టుగా 2 కళ్ళుతో పాటు 3 కళ్ళు ఇప్పుడు మా అమ్మకి. సార్, మొదటగా వినాయక చవితిని సందర్భించుకొని ఏదైనా ఒక మంచి పాటను పాడండి వినాయక వారికి సంబంధించి. ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే. అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ, అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే. మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు. ఈ పాటలో వినాయక పూజ ఎలా చేయాలి అని మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది. మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు, మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు. మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు, 32 పత్రులతోడ ముందుగా నిన్నే మొక్కెదమయ్యా, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే. పులిహోర పొంగళ్ళు పాయసం వడపప్పు ఉండ్రాలు బెల్లము, పులిహోర పొంగళ్ళు పాయసం వడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము, పూలు పండ్లు కొబ్బరికాయలు నాను బాలునికు నైవేద్యాలు, పూలు పండ్లు కొబ్బరికాయలు నాను బాలునికు నైవేద్యాలు. ఎలుకవానం ఎక్కిన దేవా వేగమెరావా మమ్ముల బ్రోవా, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే. అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ, అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినవా దేవ, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే ఆనందమూర్తే, ఆది గణాధిపతే. బోలో గణేష్ మహారాజ్ కి జై. నిజంగా అంటారు కదా, సంగీతం అంటే వింటూ ఉంటే ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి మీ గానం ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాం. అంటే ఒక పాటలోనే వినాయక చవితికి ఏమేమి కావాలి, ఆయన ఎలా పూజించాలి అనేది మీరు చెప్పేశారు. ఈ పాటను మీరే కంపోజ్ చేశారా అండి? ఇది నేను కంపోజ్ చేసింది. కాశీల శ్యామన్ తను రాశారు, మన రైటర్ ఉన్నారు కదా, వారు రాశారు. నేను కంపోజ్ చేసిన మొదటి సాంగ్ ఇది, వినాయకుడి మీద. వినాయకుడి మీద ఫస్ట్ సాంగ్. చాలా ఏళ్ళయింది చేసి, ఈరోజు పాడే అవకాశం వచ్చింది మనం టీవీలో.
ఇక ధీరజ్ చంద్ర గారు, మరి మీరు కూడా మీ అమూల్యమైన గొంతుని మాకు వినిపించారు. మూషిక వాహనమెక్కి ముల్లోకాలను ఏలగ మా బొజ్జ గణపతి వచ్చాడయ్యా, ఆది పూజ్యుడవయ్యా జ్ఞాన రూపుడవయ్యా అందాల గణపతి వచ్చేనయ్యా, నీలాప నిందలు మాలోని దోషాలు ఏకాదంతా నీవే తొలగించయ్యా, నీ పిల్లలందరూ భక్తితోనూ వచ్చి చేసేటి పూజలు చూసల్లయ్యా, అయ్యా 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 ఓ గణపయ్యా, నీకే మా మొక్కులని మొక్కిదవయ్యా, అయ్యా 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 ఓ గణపయ్యా, నీకే మా మొక్కులని మొక్కిదవయ్యా. మూషిక వాహనమెక్కి ముల్లోకాలను ఏలగ మా బొజ్జ గణపతి వచ్చాడయ్యా, ఆది పూజ్యుడవయ్యా జ్ఞాన రూపుడవయ్యా అందాల గణపతి వచ్చేనయ్యా. ఎంత చక్కగా పాడారండి, నిజంగా ముగ్గురు కళాకారులు అన్నందుకు. ఇది ఈ పాట అనే కంపోజ్ చేసి అనే రాశారండి, అనే లిరిసిస్ట్ కూడా రాస్తాడు. అంటే మీరు వాగ్గేయకారులు అంటారు, అప్పుడు ఉండేవారు వాగ్గేయకారులు అంటే రచించి పాడేవాళ్ళని వాగ్గేయకారులు అంటారు. సో వారికి చాలా విద్వత్తు ఉంటుంది. అంటే మా తమ్ముడు అంత పెద్దవాడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వారందరి అంటే చూపు అలా ప్రసరిస్తుంటే అప్పుడప్పుడు రాసేస్తుంటాడు చాలా అద్భుతంగా. నాకు ఫోన్ వస్తుంది ఉదయాన్నే తెల్లవారుజామున, అక్క విను ఖాళీగా ఉన్నావా అని పిలిపిస్తాడు. అప్పుడు నాకు అర్థమైపోతుంది రాత్రి అయితే కాళ్ళు రాసేసాడు, వీడు ఏదో గుర్తొచ్చిందని. వెంటనే ఫటాఫటా చెప్పేస్తుంటే బాగుంది నాన్న అంటే చక్కగా అది కంపోజ్ అయిపోయి మళ్ళీ మనకి తెలిసిపోతుంది. ఎంతటి అదృష్టం అంటే అక్క, నిజం చెప్పాలంటే ఇది మంచి కళ. అంటే అందరికీ దొరకదు అప్పటికప్పుడు ఒక పాట రాయడం అనేది. మీరు ఎదగాలి అని కోరుకున్నారు, ఆల్రెడీ మీ తమ్ముడు అంతటి స్థాయికి ఎదగాలి అని మీరు చెప్తున్నారు, పాటలు వింటే అర్థమైంది. ఇక ఇప్పుడు మీ వంతు మీరైతే హరికథ చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. హరికథ హరికథ అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు బుర్రకథ హరికథ పల్లెటూరులో పెట్టుండేవారు. మా చిన్నప్పుడు నేను చూస్తుండేదాన్ని, వింటూ పెరిగిన వాళ్ళం. ఇప్పుడు నిజానికి ఈ కళ అనేది కనుమరుగైపోయింది. ఈ రూపంలో ఈరోజు మళ్ళీ బయటకు తీసుకురావాలి. అయ్యో అది కనుమరుగైపోలేదమ్మా, ఉంది. కానీ మన వాళ్ళు ఏంటంటే చేయట్లేదంట. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు ప్రతి మండపంలో కూడా ఫస్ట్ మనం వినాయక చవితిని భక్తి ప్రపత్తులతో చేసుకోవాలి. ఈ మధ్య ఎలాంటి వినాయకులు పెడుతున్నారు? ప్రతి దగ్గర కూడా స్పైడర్ మ్యాన్ వినాయకుడు, గబ్బర్ సింగ్ వినాయకుడు, ఇప్పుడు ఇంకేది బాహుబలి వినాయకుడు, అదే బాహుబలి అనగా సిక్స్ ప్యాక్ వినాయకుడు, ఇప్పుడు పుష్ప వినాయకుడు. ఈ వినాయకుళ్ళు కాదు మనం పెట్టాల్సింది, మట్టి గణపయ్యని అమ్మ పసుపు నలుగుపిండితో చేస్తే ప్రాణప్రతిష్ఠ చేస్తే వినాయక స్వామి జననం జరిగింది, మనందరికీ తెలుసు. అలాంటి వినాయక చవితిని పురస్కరించుకొని మనం చేయాల్సింది ఏంటి? ఆయన ఒకప్పుడు ఈ వినాయక చవితి చేయాలి అంటే మనం పూర్వకాలం బ్రిటిష్ వారు ఇది నిషేధించారు. మనందరినీ ఒక దగ్గర గుమ్ముగూడనిచ్చేవారు కాదు. ఒక దగ్గర ఉంటే 144 సెక్షన్ ఇప్పుడే కాదు అప్పుడు కూడా పెట్టి ఇలా హిందువులందరూ ఒక దగ్గర చేరకూడదని తిట్టి కొట్టి మనల్ని భయభ్రాంతులు చేసి పండగలు లేవు, పబ్బాలు లేవు. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఎంత అద్భుతంగా ఆయన మనందరికీ సామూహిక బృందగానాలు పూజలు జరగాలని ఈ వినాయక నిమజ్జనాలు వినాయక ప్రతిష్టాపన అంతా జరిపించే విధంగా ఆయన కదా కృషి చేశారు. అప్పుడు కదా వినాయకుడు మనం స్థాపించుకుంటున్నాం. ఇది మనం మర్చిపోయి అదంతా ఎందుకు చేశారు? చక్కగా అందరూ భజనలు చేయాలి, పాటలు పాడాలి, ఆయన గురించి కీర్తించాలి, అమ్మకి దగ్గర అవ్వాలి, అయ్యవారికి దగ్గర అవ్వాలని చూడాలి, పార్వతమ్మని మనం ప్రసన్నం చేసుకోవాలి, శివయ్యని ప్రసన్నం చేసుకోవాలి, వినాయకుడిని ఆనందింపజేయాలి. ఇది కదా మనం చేయాల్సిన పని. ఎంతసేపు డీజే 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 అని కొన్ని డీజేలు పెట్టి అదేదో పేర్ల మధ్యలో వస్తే ఈ పాట ఆ పాట మిక్స్ చేసేసి ఏమేమో పాడేసి ఏదో చేసి మనం అంతా సంస్కృతి సంప్రదాయాలు మంట కలిపేస్తున్నాం. వినాయకుడు రూపురేఖలు మార్చేస్తున్నాం, మనకు నచ్చిన విధంగా తీసుకొస్తున్నాం స్వామిని. ఆయనకి ఏ విధమైన గజముఖ గణపతి అని పాడుతాం. ఆయన గజముఖ రూపంతో ఉంటేనే కదా అందం. ఆ రూపాన్ని అలా ఫేస్ ఒకటి నుంచి మిగిలినవన్నీ డ్రెస్సులు ప్యాంటు షర్ట్లు వేసి షూస్ వేసి అసలు ఆయనకి ఎన్ని చేయాలో అన్ని అలంకారాలు వెర్రితల్లేస్తుంది పాశ్చాత్య సంస్కృతి. సో ఇవన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మండపాల్లో ఒకప్పుడు ఏం చేసేవారు, మా తండ్రి గారు మా నాన్నగారు వాళ్ళందరూ ముందు కూడా అయితే మా నాన్నగారు వాళ్ళంతా రోజు నవరాత్రులు ఉత్సవాలు జరిగేటప్పుడు హరికథలకి రెగ్యులర్ వెళ్ళేవారు. ఖాళీ ఉండేది కాదు ఎవరికి ఆర్టిస్టులకి. ఒకప్పుడు ఈ వినాయక మండపాల్లో మొదటి రోజైనా చివరి రోజైనా మధ్యలో అయినా వాళ్ళ వెసులుబాటును బట్టి కథలు జరిగేవి. రోజు కథలు ఉండేవి.
ఇప్పుడు ఎవరు పెడుతున్నారమ్మా హరికథని, ఎవరు వింటున్నారమ్మా అసలు? బుర్ర కథ కానీ, హరికథ కానీ, జముకుల కథ కానీ, ఒగ్గు కథ కానీ, ఇవన్నీ పూర్వ పాశ్చాత్య కళలు కదా. పాశ్చాత్య సంస్కృతిని అంతా అడాప్ట్ చేసుకొని మన జానపద కళల్ని, సంస్కృతి సంప్రదాయాలని పక్కన పడేస్తున్నారు. అంటే పాశ్చాత్య పోకడలకు వెళ్ళిపోతున్నారని చెప్పబోయి నేను చూసా. నేను అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, ఎంతసేపు ఆర్కెస్ట్రాలు, డీజేలు, ఈ డాన్సులు, ఆ డాన్సులు. యాక్చువల్గా అసలు వినాయక చవితి ఎందుకు మొదలైంది అనేది ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే, బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు కదా, వారు ప్రజల్లో జాతీయత భావాన్ని పెంచడానికి చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం వినాయక చవితి. ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే సినిమా పాటలు వేసుకోవడానికి మంచికి వేదిక అయింది, అందరూ మందు పార్టీలు చేసుకోవడానికి మంచికి వేదిక అయిపోయింది. ఇలా అందరూ ఒకళ్ళొకరు కొట్టుకోవడానికి, ఒకళ్ళు తిట్టుకోవడానికి మంచి వేదికలుగా తయారు చేసేసారు రాను రాను. యాక్చువల్గా అసామాన్య లోకమాన్య ప్రబోధాగ్ని ఉత్సవం ఇది, గణేష చతుర్థి వైభవ వికాసాగ్ని ఉత్సవం ఇది అని ఒక పాట పాడాను లాస్ట్ టైం. సామూహిక చైతన్యం రగిలించగా పుట్టెనాడు, జాతీయ స్ఫూర్తి నింపు వినోదాగ్ని ఉత్సవం ఇది. ఈ భారతీయత అనేది ఎంత గొప్పదో అని చెప్పడానికి, భారతీయత అన్నది ఒక దేశం కాదుర కన్నా ఎల్లలతో గుర్తించే ప్రదేశమేం కాదు నాయన, నిఖిల జగానికి సకల జనాలకి సొంతమైన ఒక తాత్విక చింతన, వసుదైక కుటుంబమని ఆ పావన భావన, సనాతనం ఆ సంస్కృతి, ప్రతి సమాజానికి అది వారధి, ప్రగతికి అది పరమావధి, ప్రతి ఒక్కరిదా పెన్నిది, దేశమేది అయినా వాసమెక్కడైనా, వేషభాషలేవైనా, మనిషి అన్న చిరునామా మారదు ఏనాడైనా, ఖండాలుగా చీలిన నడుమ సంద్రాలే చేరిన, ప్రపంచానికి ఆ సంపద చేర్చాలి, మనమే ఆ బాధ్యత నెరవేర్చాలి. మనంటివి ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది మన కోసం. సో అందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలో ముందు తెలుసుకోవాలి. అది మానేసి ఇప్పుడు కొద్ది రోజులకి ఏమైపోయిందంటే వినాయకుడికి ఇష్టమైన పాట అంటే కేవు కేక అంటున్నారు అందరూ. ఎక్కడ చూసినా అదే పాట, కేవు కేక అని ఒక కేక వస్తుంది ఫస్ట్ ఓపెనింగ్. ఆ కేకతో మరి వినాయకుడిని లేపుతున్నారు. మరి అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదైతే వినాయకుడిని పెడుతున్నాం అనుకుంటున్నారో నిజంగా ఆయన చెప్పినవి ఏమిటి, ఎందుకు చేయాలంటే 21 పత్రులతోటి ఆయన పూజ చేసి మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చిన వినాయకుడు ఒక వైద్యుడు. ఈ వర్షాకాలంలో ఆ పత్రులు వాడడం వల్ల మనకు కొన్ని రోగాలు దూరం అవుతాయి. ఆ పత్రులు తీసుకెళ్లి ఆ నూతుల్లోనో ఆ చెరువుల్లో వేయటం వల్ల కొన్ని వాటర్ ప్యూరిఫై అవుతుంది. ఇదంతా దాని వెనకున్న సైన్స్ ఇది. ఆ సైన్స్ని పక్కన పెట్టి ఇప్పుడేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు, మా అక్కయ్య గారు చెప్పినట్టు బాహుబలి వినాయకుళ్ళు, ఈ విధంగా వినాయకుడిని ఏం చేయకూడదు అన్నీ చేస్తున్నాం మనం. వినాయక చవితి ఎలా చేయట్లేదు. ఆయనకి ఏంటి, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది మనం భగవద్గీత. ఎందుకు అంటారా? భగవద్గీత ఎవరు రాశారు? వినాయకుడు రాశాడు. వ్యాసుడు చెప్తుంటే ఆయన రచించాడు. ఆయన దగ్గర చేయాల్సిన పని మనం భగవద్గీత చదవటం, భగవద్గీత పాడించడం, 7 రోజులు భగవద్గీత 700 శ్లోకాలు కంప్లీట్ చేయడం, ఇలాంటివన్నీ పెట్టడం, ఇవి చేయాల్సిన పని. సో మంచి కార్యక్రమాలు చేసి మంచి అందరికీ పంచడానికి భజనలు చేయడం, హరికథలు చెప్పించడం, ఇవి చేయాల్సిన పనులు. కచేరీలు పెట్టించడం. ఎందుకంటే వినాయకుడిని సంగీత గణపతి అంటారు. ఆయన మృదంగం, నాట్య గణపతి అన్ని. సో ఆయన అవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. మన టీవీ ద్వారా మా విన్నపం ఏమిటంటే వినాయక చవితిని వినాయక చవితిలానే జరపండి. దయచేసి అది డీజేల కోసం పెట్టుకునే ఒక స్టేజ్లో మాత్రం చేయొద్దు. దానికి మనం ఏ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, దానికి వినాయకుడి అవసరం లేదు అని మా ఉద్దేశం. సార్ ఒక్కసారి వినాయక చవితి సందర్భంగా అంటే ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఏదైనా ఒక గేయాన్ని పాడి వినిపించండి. అంటే తప్పకుండా. పిండి బొమ్మ సామికి దండాలు పెడదాము. ఎలా పుట్టాడు ఆయన? అమ్మ చేసిన పిండి బొమ్మతో పుట్టాడు కదా. గుండె నిండా భక్తి నింపి మొక్కుకుందమా, పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా, గుండె నిండా భక్తి నింపి మొక్కుకుందమా, గూరువాడ పందిరేసి పూజ చేద్దామా, గుండ్రాళ్ళు నైవేద్యం సమర్పిద్దామా, పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా, గుండె నిండా భక్తి నింపి మొక్కుకుందమా. గట్టి బుద్ధి ఉన్న గజము ముఖము తనదట. ఇక్కడ కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే వినాయకుడికి ఈ గజరూపం ఎందుకు వచ్చిందని చాలా మంది, కొంతమంది మన సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళు చెప్తారు. ఏమిటి ఏనుగు మొహంతో ఏమిటండి అనేసి. వాళ్ళకి తెలియదు ఏంటంటే అన్ని జంతువుల కన్నా తెలివైంది ఏనుగు.
అందుకని అంత గొప్ప తెలివితేటలు ఒక మనిషికి ఉండాలని చెప్పే ఉద్దేశమే ఆ గజముఖం. అలాగే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, అంటే ఏదైనా వినండి అని చెప్పడం, అన్ని ముందు విషయాలు మంచిగా వినండి తర్వాత ఆకలించుకోండి అని చెప్పడానికి ఆ పెద్ద చెవులు ఉన్నాయట వినాయకుడికి. ఇదంతా కూడా మనకి ప్రతి చెప్పడం. గట్టి బుద్ధి ఉన్న గజము ముఖము తనదట, చిట్టి ఎలక తనను మోయు వాహనమ్మట, చవితి నాడు పత్రి పూజ తనకు చాలట, కథను చదివి మొక్కుకుంటే మనకు మేలట, పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా, గుండె నింద భక్తి నింపి మొక్కుకుందమా, జై బోలో గణనాథకి, జై బోలో గణనాథకి, జై బోలో గణనాథకి, జై బోలో గణనాథకి. స్వచ్ఛమైన భక్తి చూసి పొంగుతాడట. ఆయన ఎక్కడ కూడా నాకు అంతంత పెద్ద విగ్రహాలు పెట్టండి చిన్న విగ్రహాలు పెట్టండి ఎక్కడ అనలేదు. ఒక పసుపు ముద్ద అలా పెట్టి దాని మీద గరిగి పెడితే చాలు అన్నాడు. ఎప్పుడు వినాయకుడు చెప్పేది అదే. స్వచ్ఛమైన భక్తి చూసి పొంగుతాడట, పచ్చ నోట్ల కట్టలేమి కోరబోడట, వేడుకున్న వారికింక వేడుకేనట, వేడుకున్న వారికింక వేడుకేనట, వీడకుండ కాచే ఇలా వేలుపేనట, పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా, గుండె నిండ భక్తి నింపి మొక్కుకుందమా, పిండి బొమ్మ సామికి దండాలు పెడదమా, గుండె నిండ భక్తి నింపి మొక్కుకుందమా. ఎంత చక్కగా ఎంత వినసొంపుగా ఉందో ఈ పాటతో. నిజంగా జనాల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాము. అక్క హరికథ అంతే మొదలైన. సరే నేను కూడా వినాయకుడు పాట పాడాల్సిందే. హరికథలో మొట్టమొదటి పాడేది ఆ వినాయకుడిని ప్రార్థన చేసే తొలి పూజలు అందుకునే ఆది గణాధిపతికి పూజలు చేసే పాడతాము. సో నేను చిన్న వినాయకుడు కీర్తన పాడి తర్వాత నా హరికథలో చిన్న బిట్టి చెప్తాను. నేను వీళ్ళలాగా డైరెక్ట్గా పాడలేను, శృతి లేకపోతే నేను పాడలేను. నాకు శృతి లేకపోతే నాకు కష్టం, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, వీళ్ళ శృతిలో వెళ్ళిపోతాను. గజముఖ రూప వినుత ప్రతాప, గజముఖ రూప వినుత ప్రతాప, భుజగభూషణ సుత త్రిభువన వందిత, గజముఖ రూప వినుత ప్రతాప, భుజగభూషణ సుత త్రిభువన వందిత, గజముఖ రూప వినుత ప్రతాప. ఆద్యంతం మూల ఆధారం బగు, ఆద్యంతం మూల ఆధారం బగు, వేల్పుడవని మనసారను తెంతును, గజముఖ రూప వినుత ప్రతాప. అమరులకెల్లను అధినాయకుడై, అమరులకెల్లను అధినాయకుడై, ప్రమథ గణములతో కొలువైయుడడే, అమరులకెల్లను అధినాయకుడై, ప్రమథ గణములతో కొలువైయుడడే, పార్వతీశ్వరుల పార్వతీశ్వరుల అంకతనముపై, పార్వతీశ్వరుల అంకతనముపై బరగుచు నిత్యము భక్తుల బ్రోచెడి, బరగుచు నిత్యము భక్తుల బ్రోచెడి, గుజ్జ రూపవర సిద్ధి వినాయక ముజ్జగములకి వేతులి ఏలిక, గుజ్జ రూపవర సిద్ధి వినాయక ముజ్జగములకి వేతులి ఏలిక, బొజ్జదేవ విజ్ఞాన ప్రదాయక, సుజన పోష విఘ్న శోష గణనాయక, గజముఖ రూప వినుత ప్రతాప, భుజగభూషణ సుత త్రిభువన వందిత, గజముఖ రూప
వినుత ప్రతాప జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక వీళ్ళిద్దరూ పాడారు. ఇప్పుడు నేను హరికథ అంతా చెప్తే చాలా కష్టం, కానీ పార్వతీదేవి పరమేశ్వరుని ఒక సేద్యం చేయమని అడుగుతుంది. అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపించనంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామికి వల్లికి జరిగిన కళ్యాణ వృత్తాంతంలో ఒక ఘట్టం. అదేమిటంటే లక్ష్మీ పార్వతి సంవాదం ఉంటుంది. ఆ సమయంలో పార్వతీదేవి కుమారస్వామికి లక్ష్మీనారాయణల పుత్రికైన అమృతవల్లినిచ్చి కళ్యాణం చేయమని అడగడానికి వెళితే అవమానించి పంపిస్తారు. ఎవరు? లక్ష్మీదేవి. ఆ బాధతో వచ్చి మనకి డబ్బు లేదు, మనకి ఏమీ లేదని మనకి పిల్లనివ్వనన్నారు, మనం ఏమైనా చేసి డబ్బు సంపాదించాలని మా కవిగారు పున్నయ్య శాస్త్రి గారు చిన్న ఒక వర్ణన, అంటే ఒక పరమేశ్వరుడు సేద్యం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న అంశాన్ని రాశారు. అది ఇక్కడ సరిపోతుంది, అంటే చెప్పడానికి పెద్దగా ఉండదు కాబట్టి అది మీకు ఒకసారి చెప్తాను. స్వామి అంటే బాధతో ఉన్న పార్వతీదేవి, ఎందుకలా ఉన్నావు పార్వతి అంటే, అవును స్వామి నేను అక్కడికి వెళ్ళి వచ్చిన రాయభారి విశేషాలు చెప్పంటారు. అనగానే ఏముందని చెప్పమంటారు స్వామి, మనం భిక్షాన భక్షకులు అట, వారు అమృత పక్వన్నాలు ఆరగిస్తారట, మనకి కొండగుహలే కొంపలట, వారికి అంతఃపురాలే ఆవాసమట, మనకి నాగుబాంబులే నగలట, వల్లకాడే మనకి ఇల్లట, ఏమని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు స్వామి అంటే, ఇవన్నీ ఎవరన్నారు ఇంతకీ పార్వతి అంటే, మీ అన్న హరి అన్నాడా లేక మీ వదిన సిరి అన్నదా? అన్న మాటలన్నీ ఆ సిరి అంది స్వామి, ఆయన బెల్లకొట్టి రాయవేలో కూర్చున్నాడు అంట. సరేలే అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను ముందే చెప్పాను కదా, వద్దన్నా కూడా దక్ష యజ్ఞం సమయంలో మాట వినకుండా వెళ్ళి అవమానింపబడి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వద్దన్నా వెళ్ళావు, అవమానింపబడి వచ్చావు, సరేలే వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు పార్వతీదేవి, స్వామి నేను వెళ్ళలేని, విశ్రాంతి తీసుకోలేని, ఇంకా సమయం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి, నేను ఒక చిన్న కోరిక కోరుతా. ఏమిటి పార్వతి అన్నారు. పరమేశ్వరుల వారు సేద్యం చేస్తే ఎలా ఉంటుంది, మనం కూడా డబ్బు సంపాదించాలి స్వామి, మనం కూడా ధనవంతులు అవ్వాలి, వారి పిల్లలు ఇవ్వలేదుగా మనకి ధనం లేదని, నవ్వుతూ మనం సేద్యం చేయడమా, పరమేశ్వరుల వారు సేద్యం చేయడమా, నవ్వుతూ పార్వతమ్మ వచనంబుల గిట్లని శివయ్య ఓ జపని ఎద్దులేవి కృషి సల్పుటకు తగు భూములున్నవే, తవ్వెడో మానెడో మొదలు ధాన్యపు విత్తులేవి, నాగలెట్లు ఎవిది సేతు సేద్యము మహేశ్వరి, నాకిది సాధ్యమౌనటే, ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి, మన దగ్గర ఎక్కడున్నాయి, నాగలు ఎక్కడుంది, వడ్లు ఎక్కడున్నాయి, భూమి ఎక్కడుంది, నీరు ఎక్కడున్నాయి, ఇవన్నీ మన దగ్గర ఎద్దులు కావాలిగా, ఇవన్నీ ఎక్కడున్నాయి పరమేశ్వరి అన్నారు. అప్పుడు వెంటనే అమ్మవారు అంటుంది పార్వతీదేవి, వినాయకుడి గురించి చెప్పారు కాబట్టి లక్ష్మి మన శివపార్వతుల గురించి చెప్తున్నా ఇక్కడ నేను, అన్నీ మీ వద్ద ఉన్నాయి స్వామి, కలదు మీకొక ఎద్దు, స్వామి మీ దగ్గర ఒక ఎద్దు ఉంది కదా, కలదు మీకొక ఎద్దు కాలుని కోరిన దున్నపోతును కాడెతోడ సంగు, యమధర్మరాజుని అడిగితే కాడితో సహా దున్నపోతుని ఇచ్చేస్తాడు మీకు, సఖుడవు హలాయుధు సాయంబు కోరిన నాగలినిచ్చు కొన్నాళ్ళ పాటు, మీకు బలరాముడు బాగా మిత్రుడే కదా, ఆయన అడిగారు అనుకోండి నాగల్ని ఇస్తాడు కొన్నాళ్ళ పాటు, ప్రియమిత్రుడైన కుబేరుని కోరిన తప్పక విత్తన ధాన్యమిచ్చు, వెంకటేశ్వర స్వామికి అప్పించినవాడు, మీరు అడిగితే విత్తనాలకు సరిపడా ధాన్యాన్ని అప్పుగా ఎప్పుడు, భూమికేమీ కొరత, మీకు భూములు లేవంటారా, శ్మశాన భూముల మీవే, పన్నుకై మనం రేవంత్ రెడ్డి గారికి కట్టాల్సిన పని లేదు. హరిదాసులకు ఒక సమయస్ఫూర్తి, ఆ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ చెప్తుంటాం, మేము నవ్విస్తూ ఉంటాం ఇలాగనమాట, మీరు ఇంకా పన్ను కూడా కట్టాల్సిన పని లేదు. పోనీ నీటి పారుదలకు, మీకు నీరు కావాలా, నీటి పారుదలకు నెత్తి మీదనే గంగా, నెత్తి మీదనే గంగమ్మను పెట్టుకున్నారు. మన గజముకుండు మన వినాయకుడు పశువుల కాయగలడు, తెలుసు కదా ఆయన పశువులు ఎప్పుడు కాసాడో. చిన్న పెద్ద పనికి, చిన్న పెద్ద పని ఉందనుకోండి, చేదోడు నేనుండా,
రైతు బిడ్డ కాపురంబు మనదే గొంతు చాలా పట్టేసి నాకు బాలేదు మొన్నటిదాకా ఉత్సవాలు చేసి, అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి పాడాను. ఇలా చెప్పుకోవచ్చమ్మా హరికథ అనేది. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్న హరికథ అనే దాన్ని మండపాల్లో ఒక్కరోజున స్వామికి వినిపించండి, భక్తి గానాలు వినిపించండి, భక్తి సంగీతాన్ని వినిపించండి. దయచేసి డీజేలు కాదు. మనందరం ఆదర్శవంతంగా హిందుత్వాన్ని మనం పైకి మనం భుజస్కంధాలపైన మోస్తున్నాం అని చెప్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని భక్తి గానాలతో ఆ గానలోలుని ఆనందంగా తీసుకొచ్చి ఆనందంగా పంపించాలి. అంతేగాని మనం అందరం కూడా చేయాల్సిన పని మానేసి పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలన్నీ మరుగున పడిపోతున్నాయి. సో హరికథ అనేది మొదటి రోజో చివరి రోజో మీకు కుదిరినప్పుడు, కొంతమంది హరిదాసులకి మీరు పని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ చేయండి, ఇలాంటి కథలు వినిపించండి, పిల్లలకి తెలుస్తుంది, ఫ్యూచర్ జనరేషన్కి తెలుస్తుంది. ఇది ఒక్కటే చెప్తున్నాను, వినాయక నిమజ్జనం చేసే వరకు కూడా ఈ 9 రోజులు 5 రోజులు 3 రోజులు మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తే మీ అంత మనస్తృప్తి ఇంకో మీ అంత మీరే ఆనందంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇది హరికథలో ఒక చిన్న పార్ట్, ఒక చిన్న భాగం మాత్రమే. చాలా 4 గంటలు చెప్పొచ్చు ఇలా కథ. నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు మీలా ఆర్టిస్ట్ని మాత్రమే మేము చూసాము. అందరూ అంటూ ఉంటారు పెద్ద నోరు వేసుకున్నవాడ మాట్లాడుతూ ఉంటారని, కానీ గట్టిగా పాడానుగా. మీలో దాగి ఉన్న కళ ఎంత అద్భుతంగా ఉంటుందని మాకు ఇప్పుడే తెలిసింది. అది కూడా ప్రపంచానికి జనాలకి ఒక మంచిని తెలియజేసేది, మన కథల్ని పురాణాన్ని తెలియజేసే కళ మీలో ఉంది. నిజంగా భగవంతుడు మీకు ఇచ్చినది ఒక వరం అని అయితే నేను చెప్పొచ్చు.